ఏదో పనికి మళ్ళా కేసు పెట్టి నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా బిడ్డ ఇబ్బంది పెడతాం అనుకుంటే భయపడతామా? ఎవరు భయపడతారు? నమస్తే, వెల్కమ్ టు టాప్ స్టోరీ. ఎప్పుడో ముగిసిపోయిన ఫోన్ ట్యాపింగ్ కేసును రేవంత్ రెడ్డి సర్కారు తిరిగి తెర మీదకు తీసుకొచ్చింది. తన రాజకీయ అవసరాల కోసం ఇలా కేసులతో ప్రత్యర్థులను భయపెట్టడం రేవంత్ రెడ్డికి పరిపాటిగా మారిందన్న బీఆర్ఎస్ వాదనల సమయంలోనే పోలీసులు మరో సంచలనానికి తెరలేపారు. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచిన సిట్ అధికారులు తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా నోటీసులు జారీ చేయడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు సిట్ నోటీసులు అందించింది. ఉదయం 11 గంటలకు విచారణకు రావాలి అంటూ 160 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు సిట్ అధికారులు నందినగర్లో కేటీఆర్ నివాసంలో నోటీసులు అందజేశారు. ఇప్పటికే హరీష్ రావును ఇదే కేసులో విచారించిన అధికారులు ఇప్పుడు కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్ గానే మారింది. ఓవైపు రాష్ట్రంలో ప్రజా సమస్యలు గాలి కొదిలేశారు, మరోవైపు ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా ప్రభుత్వం పావులు కదుపుతోందని గులాబీ దళం మండిపడుతోంది. రాజకీయాల్లో గెలవలేక ప్రజల్లో కేటీఆర్కున్న క్రేజ్ చూసి ఓర్వలేకనే ఇలాంటి పాత కేసులు తెరపైకి తెస్తున్నారా అన్న ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమోగుతున్నాయి. మంత్రులపై వస్తున్న విమర్శలు ఓవైపు, సింగరేణి నైని బ్లాక్ విషయంలో జరిగిన స్కామ్ మరోవైపు, ఇలా అన్ని వైపుల నుంచి రేవంత్ రెడ్డికి కత్తులు దూసుకొచ్చాయి. దీంతో ఏం చేయాలో పాలుపోని ముఖ్యమంత్రి రేవంత్ ఫోన్ ట్యాపింగ్ తెర మీదకు తెచ్చారనే మాటలు బీఆర్ఎస్ నేతల నుంచి వినిపిస్తున్నాయి. మరి కాసేపట్లోనే కేటీఆర్ సిట్ విచారణకు హాజరు కానున్నారు. జూబ్లీ హిల్స్ ఏసీపీ ఆఫీస్లో విచారణ కొనసాగనుంది. ఇక 2024 మార్చి నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసును విచారిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురిని పోలీసులు విచారించారు. బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావుని కూడా అధికారులు 2 రోజుల క్రితమే విచారించారు. ఇప్పుడు కేటీఆర్ సైతం మరి కాసేపట్లో ఈ విచారణకు హాజరు కానున్నారు. ఇక బీఆర్ఎస్ కీలక నేతలను విచారణకు పిలవడం పట్ల ఆ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి కక్ష సాధింపుల్లో భాగంగానే ఈ విచారణలు కొనసాగుతున్నాయని మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి బావమరిదికి సంబంధించిన కుంభకోణాన్ని బయట పెట్టారని, దాని నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికే అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని చెప్పి తమ పార్టీ కీలక నేతలను విచారణకి ఈ రకంగా పిలుస్తున్నారని ఫైర్ అవుతున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. బొగ్గు కుంభకోణం గురించి హరీష్ రావు బయట పెడితే దాని గురించి కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు కేటీఆర్కు నోటీసులు ఇవ్వడంపై హరీష్ రావు కూడా స్పందించారు. ఇలాంటి ఎన్ని నోటీసులు ఇచ్చినా తాము భయపడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. తమను ఎంత ఇబ్బంది పెట్టినా సరే రేవంత్ రెడ్డి వెంట పడతాం, ఆయన బావమరిది కుంభకోణాన్ని బయట పెడతామని ఆయన స్పష్టంగా చెప్తున్నారు. తాను కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నందుకే సిట్ నోటీసులు ఇచ్చారని, అయినా ఎక్కడా భయపడేది లేదని ఘాటుగా సమాధానం ఇచ్చారు హరీష్ రావు. కేటీఆర్ గారు ఒకవైపు గట్టిగా నిలదీస్తుండు, ఇంకొక వైపు నేను అడుగుతా ఉన్నా, సమాధానాలు లేవు. నీ బొగ్గు కుంభకోణంలో నీ బామ్మర్దికే నువ్వు సాయం చేసినావు, నీ సంగతి ఏంటంటే దాని మీద సమాధానం లేదు. సిట్ నోటీసులు పంపుతుండే ఇక ప్రేమలేఖలు. భయపడతాం అనుకుంటున్నావా? నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా బిడ్డ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం. మహాలక్ష్మి ఇచ్చేదాకా అడుగుతాం, రైతు రుణమాఫీ అడిగేదాకా అడుగుతాం, నువ్వు అవ్వాతాతలకు 4000 ఇచ్చేదాకా అడుగుతాం, నువ్వు తులం బంగారం ఇచ్చేదాకా అడుగుతూనే ఉంటాం. పిల్లలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇచ్చేదాకా రేవంత్ రెడ్డి వెంట పడుతూనే ఉంటాం. నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా, నువ్వు ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా నీ వెంటనే పడతాం. మొత్తం మీద ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, కేటీఆర్ అంటే కేవలం ఒక మాజీ మంత్రి మాత్రమే కాదు, తెలంగాణ గళాన్ని ప్రపంచ వేదికలపై వినిపించిన నాయకుడు. ఐటీ రంగంలో హైదరాబాద్ను అగ్రస్థానంలో నిలబెట్టిన ఒక విజనరీ. ఇలాంటి ఆరోపణలు ఆయనకు కొత్తేమీ కాదు. గతంలోనూ ఎన్నో విచారణలు ఎదుర్కొన్నారు కేటీఆర్. ధైర్యంగా నిలబడ్డారు. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదని ఇప్పటికే స్పష్టం చేసిన కేటీఆర్ కాసేపట్లోనే సిట్ ముందుకు వెళ్లనున్నారు. చేయని తప్పుకు ఏదో పనికి మళ్ళా కేసు పెట్టి ఇబ్బంది పెడతాం అనుకుంటే భయపడతామా? ఎవరు భయపడతారు? ఎందుకు భయపడతాము? హరీష్ రావు విచారణ తర్వాత ఇప్పుడు కేటీఆర్ను టార్గెట్ చేయడం అంటే బీఆర్ఎస్ పార్టీని మానసికంగా దెబ్బతీయడమే అని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. కానీ తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన నాయకులకు ఇలాంటి నోటీసులు అనేవి కొత్త కాదు. కేటీఆర్కు పోరాటాలు కొత్త కాదు. ఎన్నో మరెన్నో ఇలాంటి కేసులను ఎదుర్కొని రాష్ట్రం కోసం జైలుకు వెళ్లిన ఘనత కేటీఆర్దని గులాబీ పార్టీ నేతలు
ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇది వాటి మన టాప్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ రేపు కలుద్దాం.